పెళ్లిలోకి వచ్చిరండి అలా కొట్టుబడి పెళ్లిళ్ళు వేయాలి. మీరు పెళ్లిళ్ళు వేస్తున్న ఇద్దరేమో పొద్దున్న నర్సంపేట వేయడం, అక్కడి నుంచి హన్మకొండ వేయడం, కరీంనగర్ చూసుకొని మన ఇంటికి వచ్చినాం. నిన్న కామారెడ్డి పోయినా కరీంనగర్ రోజు తిరుగుతున్నాం. మేము బయట కిలే తిరుగుతున్నాం. మీకు ఒక్క వాడిచ్చి ఒక్క ఊరిచ్చి తిరుగుమంటే మీరు అబ్బా దానికి 25 ప్రభావానికి మీటింగ్ పెట్టాలి, 50 ప్రభావానికి మీటింగ్ పెట్టాలి. అవునా కదా? ఇలా ఇంతకుముందు రమణ చాలా విషయాలు చెప్పాడు. ఇప్పుడు వచ్చిన అందరూ కూడా నేను ఒక్కసారైనా కౌన్సిలర్ వేద్దామనుకుంటున్నా, కనీసం వార్డు మెంబర్నైనా అయిదాం అనుకుంటున్నా. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, వార్డు కౌన్సిలర్, కార్పొరేషన్ లేదు కానీ కదా, కార్పొరేషన్ మేము అయిదాం అనుకుంటాం. కంపల్సరీ ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకుంటాం. నెక్స్ట్ అనౌన్స్ చేద్దాం ఉంటారు. అప్పు సీట్ ఇచ్చుడు కష్టమేనే. మా వెంకటేశ్వర టెన్షన్ పడుతున్నాడు. కావాలి రాజకీయ నాయకుడు అన్నప్పుడు కనీసం వాడు మెంబర్ని కావాలి. రేపు భార్యనే అంటారు. రేపు నువ్వు ఒక్కతోడు గెలవకపోతే అంటారు. అంటారా? గెలవాలి, ఎలక్షన్లో పోటీ చేయాలి. ఎలక్షన్స్ ఎప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఏంటి? లోకల్ బాడీ ఎలక్షన్స్. అవి కూడా పెడతారో పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలలో రైతులందరూ ఇట్లా దొరికితే కాంగ్రెస్ లో కొరగా తట్టుకుంటుంది. ఎందుకంటే వరి వేయదట, వరి వేయద్దా చూసినా నిన్న పిల్లల కేసీఆర్ సార్ ఏం చేసాడు? వరి వేస్తే ఊరి అన్నాడు, తీసుకుపోయి రాజకీయంగా ఊరేసి పడేసినాడు. అంటే ఫామ్ వాళ్ళు తాగుతాడు, తింటాడు, పడ్డాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? వరి వేయద్దంటున్నారు. ఇక ఇప్పుడు వరి వేయద్దంటే మరి ఏం వేయాలో చెప్పాలి కదా, అని చెప్తలేరు. ఎందుకంటే నీళ్ళు పట ఇంకా ఎండాకాలంలో స్టార్ట్ కాలేదు. ఫిబ్రవరి ఇలా పేపర్లు చూసినాయి కదా, 7 లక్షల ఎకరాల పంట మొత్తం ఎండిపోయిందట. పేపర్లు వేసేయాలి. ఇక నీళ్ళనిగా కాళేశ్వరం సగం నాశనం చేసింది కేసీఆర్, ఇంకా మిగతా సగం నాశనం చేసింది రేవంత్ రెడ్డి. ఇది ఇటువైందా అటు కృష్ణా జిల్లాలో ఈయన ఇట్లా కృష్ణా జిల్లాలో మొత్తం పక్క రాష్ట్రం కూడా తీసుకుపోతూనే ఉన్నారు. ఆ నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్ మొత్తం ఆడే ఎండిపోతుంది. అక్కడ నీళ్లుండి పక్క రాష్ట్రం తీసుకుపోతున్నారు, ఆడెండిపోతున్నాయి. ఇలా నీళ్లు మొత్తం లేకుండా అయిపోయి ఇక వర్షాకాలం మీద స్టార్ట్ కాలే. ఇప్పుడే వడ్లు వేయద్దు, వరి వేయద్దు అని చెప్పంటే మరి రైతుల పరిస్థితి ఏదో ఒక్కసారి మనం ఆలోచించాలి. మరి ఏం పంటలు వేసుకోవాలి చెప్తలేదండి. కాబట్టి వరి వేయద్దన్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలా లేదా? దాని వ్యవసాయం చాలా చేస్తారు కదా, ఇలా ఇంటిని తిరిగి చెప్పాలి. రైతులకు కూడా నేను అప్పీల్ చేస్తున్నా, వరి వేయద్దన్న కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే మీ కొడుకులకు, మీ బిడ్డలకు, మీ అల్లుళ్లకు, మీ కోటలకు, మీ ఇంట్లో ఓటర్లు ఎంత మంచిరెడ్డి గారు గట్టిగా సపోర్ట్ ఉంటారని వచ్చిందన్న ఇక్కడ తిరిగి తగ్గించిపోయింది. పేరు తెలిపడుతుంది కదా, గెలుతామన్నా మళ్ళీ ఎమర్జీ కాలు వచ్చేసింది కొంచెం, ఎమర్జీ కాలు వచ్చింది కొంచెం. కాబట్టి మీ ఇంట్లో అందరికీ చెప్పండి, ఎట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారన్న. ఇండిపెండెంట్ కాంగ్రెస్ అన్నారట. రామచంద్ర సార్ రండి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు రామచంద్ర రెడ్డి గారు. పాపం నేను రోజు అన్న ఇక్కడ నుండి మొత్తం రామచంద్ర సార్ ఇక్కడ నుండి మొత్తం పనిచేస్తున్నారు మొత్తం. కాంగ్రెస్ పార్టీకి 2 అభ్యర్థులు గ్రాడ్యుయేట్స్, ఇండిపెండెంట్ అభ్యర్థి వాళ్ళ అభ్యర్థులట, నరేంద్ర రెడ్డి గారు కూడా వాళ్ళ అభ్యర్థులట. ఎవరు చేసినా గప్పైతే కప్తా ఉంటారు. ఇక మనకు మాత్రం ఒకటే అభ్యర్థి. ఎవరు? గ్రాడ్యుయేట్స్. ఎవరు మన సీరియల్ నెంబర్ ఎంత చూపెట్టారన్న? టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు? సీరియల్ నెంబర్ ఎంత? దేశంలో నెంబర్ 1 పార్టీ మనదే, ప్రపంచంలో నెంబర్ 1 అత్యధిక సభ్యులతో నెంబర్ 1 పార్టీ మనదే, ప్రపంచంలో నెంబర్ 1 ప్రధానమంత్రి మన మోడీ గారు, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సభ్యుల పార్టీ మనదే. ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా, రేపు గెలుపు కూడా డౌటే లేదు కదా. కాంగ్రెస్ లో డౌట్ లేదు, మనకైతే కూడా డౌట్ అన్న. అందుకే ముఖ్యమంత్రి వస్తాడు. ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి వస్తాడు. మన 25 ప్రభావాల యొక్క దాటిని తట్టుకోలేరు వాళ్ళు. వాళ్ళు కేవలం పైసలు నమ్ముకున్నారు. ఓటుకు 7,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తున్నారు. 7,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తున్నారు.
ఇవాళ మనం ఎక్కడ పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకునే పరిస్థితి మనకు లేదు. దానికి ఎప్పుడు మనం విరుద్ధం. దానికి మన కార్యకర్తల వల్ల మనపై విశ్వాస నమ్మకంతో వాస్తవ విషయాలు ఓటర్ చెప్పి ఓట్లు వేయించుకుంటాం మనమందరం కూడా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీకు ఎవరు చెప్పినా చెప్పకున్నా నేనే మీకు ఇలా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీ అందరి పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా, రేపు ఉదయం నుంచి 27వ తారీఖు సాయంత్రం వరకు మీకు ఇచ్చిన 25 ఓట్లను వేయించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. ఇంత బాధ అయిపోయినా రేపు నుంచి నా పనులు పక్క పెడతానా, నా ఉద్యోగాలు పక్క పెడతా, నా వ్యాపారం పక్క పెడతా, అన్ని పక్క పెట్టి నా కుటుంబాన్ని కూడా పక్క పెడతా. ఈ 4 రోజుల పాటు 27 సాయంత్రం వరకు నాకు ఇచ్చిన 25 ఓట్లను వేస్తా. పోలింగ్ రోజు నా పోలింగ్ బూత్ దాటి బయటకు పోను. నాతో పాటు 10 మంది కార్యకర్తలు కూడా పోలింగ్ బూత్ దగ్గర ఉంచుతా. 25 మంది ఓటర్లను రేపు నుంచి 2 సార్లు కలుస్తా. నేను నిజమైన కమిట్మెంట్ గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అన్నవారు ఒక్కసారి చేతులెత్తున్నా. మాట తప్పదన్నా, ఇది ప్రామిస్ అయ్యింది, ఇది ప్రామిస్ అన్నా. ఇంత చెప్పినాక బండి సంజయ్ మస్తు మాట్లాడింది రా అని ఈ గేటు దాటాక ఇట్లాంటి తిప్పిపోయింది అనుకో. మంచివాడు మంచివాడు మరి పేర్ల మంచిది కాబట్టి ఓట్ల మంచి కావాలి. మీ పేర్ల మంచి కాదు నాకు, ఓట్లు వేయించడం మంచితనం కావాలి నాకు. వేయిస్తారు కదన్నా పక్క ఓరేం రాలే కదన్నా. నా మళ్ళీ చెప్తున్నా, ఇది తెలంగాణ రాష్ట్ర కార్యకర్తల భవిష్యత్తు మీ చేతిలో ఉంది, పార్టీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు కాపాడతారా నాశనం చేస్తారా ఆలోచించుకోండి. మీరు కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మధ్యలో కొంతమంది ఓటర్లు కూడా చేయడం 25 ప్రభావం అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. అన్న ఏం చెప్తున్నట్టే మొన్న అప్పుడు ఏంటంటే పెద్ద దోశ కూర 200 కోట్ల పుణ్యాన్ని పెట్టాడు. ఇప్పుడు ఏమంటుండే ఈ ఎమ్మెల్సీ గెలిచాక జీతం నాకెందుకన్నా, కాబట్టి ప్రతి నెల వచ్చే ఎమ్మెల్సీని ప్రతి నెల 2 స్కూళ్ళకి ఇస్తాడు. 2 గవర్నమెంట్ స్కూళ్ళకి ఇస్తే జీతం వద్దనా. వాటితో పాటు లాస్ట్కు గవర్నమెంట్ స్కూల్ కొన్ని మిగిలితే వాటి కూడా నేను సాయం చేస్తాను, ఎన్జిఓ ద్వారా సాయం చేస్తా. పేద పిల్లలకు పెద్ద చదువుకునేటువంటి గవర్నమెంట్ పాఠశాలకు సాయం చేస్తా. బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా చేస్తా అని చెప్పి వాళ్ళు నిన్న నుంచి చెప్తున్నాను. నాకు మళ్ళీ ఇప్పుడు త్రిపాయించాడు అన్న, నా సాధ్యత కాదు, నేను గవర్నమెంట్ స్కూల్కి ఇస్తా అని చెప్పాను. కాబట్టి చేద్దామండి. అంతేనా. ఇది అంజరెడ్డి గారికి సంబంధించిన ఎన్నికలు కావు, బండి సంజయ్కి సంబంధించిన ఎన్నికలు కావు, రమణారెడ్డి గారికో రామచంద్ర గారికో రఘునందరావుకి సంబంధించిన ఎన్నికలు కావు. ఇవి తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అనేవి. 25 ఓట్లన్నా అంతకంటే మీరు ఏం పని చేయకండి. కేవలం మీకు ఇచ్చిన 25 ఓట్లను 27 సాయంత్రం 5 గంటల 4 గంటల లోపు మీరు ఓటు వేసే బాధ్యత మాత్రమే మీది. నాకు వచ్చి కలవలేదు, నాకు ఖర్చులకు పైసలు ఇవ్వలేదు, నాకు ఫోన్ చేసి చెప్పలేదు, నాకు బిర్యానీ తినిపించలేదు, నాకు ఛాయ్ తాగలేదు, నా ఇంటికాలే పక్కింటోళ్ళకి వేడు, నాకు పడని వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఆయనతో ఫోటో చూస్తున్నాడు, ఈయన ఆ గ్రూపు ఈయన ఈ గ్రూప్ అంటే నమ్మక ద్రోహం అన్నది. కన్న తల్లికి ద్రోహం చేశాడు. పార్టీకి ద్రోహం చేస్తే పార్టీ కన్న తల్లి లాంటిది, పార్టీకి ద్రోహం చేస్తే కన్న తల్లికి ద్రోహం చేశాడు. 25 ఓట్లు మీలాంటి ఇదంతా కార్యకర్తలు కానీ అంత నాయకులు మీరందరూ. ఇది కార్యకర్త సమావేశం కాదు. ఇది 25 ప్రభావి అంటే ఒక స్థాయి ఉన్నటువంటి ఒక నాయకుడి యొక్క బాధ్యత. మీ అందరు మీకన్నా పనిచేసిన చాలా మంది ఉన్నారు బయట, కానీ జిల్లా కమిటీ కానీ నాయకులు మీరందరూ కష్టపడి పనిచేస్తారు. మీ లోపల సత్తా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ శక్తి ఉంది. 25 ఓట్లు ఇచ్చేటువంటి స్థాయి ఉన్నటువంటి నాయకులు మీరు అని చెప్పి గుర్తించే పార్టీ వాళ్ళు 25 ప్రభావం వేసింది. వాళ్ళు ఒక్క 25 ఓట్లు మాత్రమే ఇచ్చారు. ప్లీజ్ ప్లీజ్ 25 ఓట్లు వేసిన కార్యకర్తని ఎన్నికలు గెలిచాక అప్పుడు తృప్తుడు అబ్బా నేను వేసిన 25 ఓట్లతోనే అంజిరెడ్డి గారు గెలిచారు, నేను ఓటు వేసిన 25 ఓట్లతోనే కొమ్మరే గారు గెలిచి ఆ తృప్తి వేరే ఉంటుంది అన్న. నన్ను నేను పని చేస్తారా చూస్తారా చూడడు, బండి సంజయ్ చూస్తాడా చూడడు. నేను తీయాలి పని గుర్తింపు కోసం పనిచేస్తే అది గుర్తింపు కాదన్న. మనం చేసే పనిని పార్టీ గుర్తిస్తుంది.
గుర్తిస్తారు, ఇవాళ మీరు గుర్తిస్తారు. గుర్తింపు కోసం పనిచేసేవాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానే కాదు. కమిట్మెంట్ తోని పార్టీ కోసం పనిచేసేవాడే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త. వాళ్ళు ఢిల్లీలో ఓటర్స్, ఢిల్లీలో ముంబైలో అన్నా ప్లీజ్ నేను మహేష్ మాట్లాడుతున్నా, దయచేసి వచ్చి నీ అమూల్యమైన ఓటును భారతీయ జనతా పార్టీకి ఓటు వేసుకోవడానికి దండపడుతున్నా. నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను నీకు, దయచేసి రావన్నా. అన్నా మీరు అడిగే రిక్వెస్ట్ బట్టి, మీరు చేసే రిక్వెస్ట్ బట్టి వాళ్ళు ఢిల్లీలో ఉన్నా, వాళ్ళు ముంబైలో ఉన్నా కూడా, వాళ్ళు కూర్చోండి, వాళ్ళు ఢిల్లీలో ఉన్నా, వాళ్ళు ముంబైలో ఉన్నా కూడా మీరు చేసే రిక్వెస్ట్ బట్టి వాళ్ళు సొంత ఫ్లైట్ టికెట్ పెట్టుకొని ఓటేయాలన్న. ఒక గంటల రిక్వెస్ట్ చేయాలి. 27 సాయంత్రం వరకు మీరు మీ పోలింగ్ బూత్ వదిలిపెట్టవాలి. 24 పొద్దున ఉదయం నుంచి నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు అన్నా, మొన్న ఎంపీగా పోటీ చేసినప్పుడు మీరు నమ్మరు, సాయంత్రం 5 గంటలకు ఉత్తమాబాద్ పోతే ఉత్తమాబాద్ బూత్ దగ్గర దాదాపు 100 మంది కార్యకర్తలు ఉన్నారు. నా బీఆర్ఎస్ లేదు, నాకు కాంగ్రెస్ లేదు. హుజాబాద్ మన పోలింగ్ బూత్ దగ్గర అల్చల్ మనదే. ఆ అల్చల్ చూస్తే నాకు 2 లక్షల ఓట్లు పడ్డాయి. పోలింగ్ బూత్ దగ్గర ఎలక్షన్ రోజు అల్చల్ చూసే 2 లక్షల ఓట్లు పడ్డాయి నాకు. కార్యకర్తల రిక్వెస్ట్ చూసే 2 లక్షల ఓట్లు పడ్డాయి నాకు. ఇలా మీరు కూడా చేయాలి. 25 ప్రభావం అంటే ఇలా ఓటర్స్ 25 ఓట్లను కలవడము, వాళ్ళు ఫోన్ చేసి ఓటు రిక్వెస్ట్ చేయడము, వాళ్ళను ఓటు వేయించడం. 25కు 25 ఓట్లు వేసిన వాళ్ళు నిజంగా వాళ్ళ పక్క ఇదే గ్రౌండ్లో సన్మానం చేయాలన్న. 25కు 25 ఓట్లు వేయించడానికి పక్కా సన్మానం చేస్తాం. మేము చూద్దామా, నేనే వస్తా దానికి, నేనే వస్తా దానికి. 27వ తారీఖు సాయంత్రం వరకు పూర్తి సమయం పనిచేయాలన్న. ఇంత బాధ చెప్పినా, నాకు ఇంత ఆవేదన చెప్పుకున్నాను. నేను పార్టీ కష్టపడి తీరు చెప్పినా, తెలంగాణ సమాజం ఆలోచన చెప్పినా. ఇప్పుడు ఎప్పుడన్నా మన శివరాత్రి అని చెప్పి ఒకరోజు జాగ్రత్త ఉండి తెలంగాణ పోకూడదా మనం కొడతారా అట్లా అన్న? గెలుస్తామని చెప్పి కూర్చుంటే గెలవమని ఎవరు కూడా. రేపు రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయాక కూడా, లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కేసీఆర్ కంటే సన్నగొట్టేయాలి అంటాడు, వరేస్తే గురేటాడు. ఇలా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమి లేదు, ఏమి లేదు. కేసీఆర్ కాపీ కొట్టి ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది అన్న. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇద్దరు కొట్లాడతామన్నా, ఇంకా ఎన్ని రోజులు కేసులు భరిస్తామన్నా, ఎన్ని రోజులు చేరిపోతామన్నా. నేను చిన్నప్పటి చిట్టున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సర్కార్ రావాలని చూస్తున్నా. చాలా మంది పెద్దోళ్ళందరూ, సీనియర్ నాయకులందరూ ఎదురుతున్నా. చాలా మంది సిక్ అయిపోయినారు, ఇప్పటికి చాలా మంది చనిపోయారన్నా. వాళ్ళ లక్ష్యం అంతా ఒకటే, ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. ఆ గొల్లకొండ కిల మీద కాశాబుడ్డ రెపరెపలాడేటువంటి అద్భుత సన్నివేశాన్ని కళ్ళారా చూడాలని చెప్పి ఆవేదన పడి చనిపోయిన ఉన్నారన్న చాలా మంది. అటువంటి సర్కార్ రావాలంటే ఈ 3 ఎలక్షన్ మనకి పడేదా. ఇన్ని సంవత్సరాలు కొట్టాడారు, ఇబ్బంది పడ్డారు. ఇంకా ఈ మంచిర్యాలలో ఇంకా అరాచకం ఎక్కువ, ఇంకా పోలీసుల అరాచకం ఇంకా ఎక్కువ. మీరు కష్టపడాల్సింది కేవలం 5 days అన్న, ఓన్లీ 5 days. 5 రోజులు మీరు పూర్తి సమయం ఇచ్చి పనిచేయడన్నా. ఇక్కడ 30,000 ఓట్లు 4 days. ఇక్కడ 30,000 ఓట్లు, ఒక్క ఓటు తగ్గకుండా ఇటు టీచర్స్ ఎమ్మెల్సీకి, ఇటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి మీరు పక్కా మీ వాడలో మీరు మొద్దు మోసులు ఏం లేదన్నా, కొండల మోసులు ఏం లేదన్నా. మీకు ఇచ్చిన 25 ఓట్లు. ఇలా గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి ఈ వయసులో ఆయన 1,00,000 మంది 2 లక్షల మందిని ఇప్పటికే కలిసాడు. 1,00,000 మంది 2 లక్షల మంది కలిసాడు. ఉమ్మడి గారు దాదాపు 20,000 మంది కలిసాడు. మేము కలిసాం, నేను రమణారెడ్డి గారు, మా రామచంద్ర గారు కలిసి మేమే కలిసాం ఓటర్స్. మీకు ఒక 25 మంది ఓటర్లు ఇస్తే, 25 మందిని కలిసి వాళ్ళతో 27th రోజు ఓటేయడానికి ఇబ్బంది ఏందన్నా? మీకు చెప్పండి, ఇబ్బంది ఏందన్నా? అచ్చా మీకు అర్జున్ గారు ఫోన్ చేసి చెప్పలేదేమో మీకు? అచ్చా జిల్లా అధ్యక్షుడు కలిసి బొట్టుబెట్టి చెప్పలేదేమో? అచ్చా కిషన్ రెడ్డి గారు మీకు ఫోన్ చేసి చెప్పలేదేమో? లేకుంటే ఈ నాయకుడికి ఆ నాయకుడు పడేదేమో? ఈయన నా గ్రూప్ కాదనేమో? అదేనా మీ ఇబ్బంది?
ఎన్నోళ్ళు కొట్లాడతామని ఇట్లా ఎవ్వరు ఏ గ్రూప్ కాదన్నా, అందరిది ఒకటే గ్రూప్, నరేంద్ర మోడీ గ్రూప్ అన్న. ఒకటే గ్రూప్ అన్న. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఉండమన్నా. మహిళలకు తీసేయాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నాయకులందరూ ఒకటే లక్ష్యం, ఈ ఎమ్మెల్సీ గెలవాలి, లోకల్ బాడీ ఎన్నికల్లో మీ అందరినీ గెలిపియాలి, నెక్స్ట్ వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఇంటి పట్ల భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరాని కసితో రమ్మన్నా. తక్కువ ఓట్లు ఉన్న కార్యకర్తలు మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్నా. మీ కూడా కరీంనగర్ వాళ్ళకు. నా కరీంనగర్ పార్లమెంట్లో, పెద్దపల్లి పార్లమెంట్లో ఎక్కువ ఓట్లు ఉన్నాయన్న. ఇదో 2 గారు చెప్పారు, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఈ మంచిర్యాల నుంచి సిద్దిపేట దాకా దాదాపు 1,60,000 ఓట్లు ఉన్నాయన్న. 2,60,000 ఓట్లు ఉన్నాయన్న. ఇలా కార్యకర్తలు 2 చేతులు జోడించి మొక్కుతున్నా. మీ భవిష్యత్తు కాదండి ఇది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్త భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఆ కార్యకర్తలు ఏడుతున్నా. మంచి అవకాశం ఇది. మాకు ఎలక్షన్ మాకు తక్కువ ఓట్లు 5,000 ఓట్లు 10,000 ఓట్లు ఉన్నాయి. ఇలా 30,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 30,000 ఓట్లు ఉన్నటువంటి ఈ మంచిర్యాల్, చెన్నూరు, బెల్లంపల్లి కార్యకర్తలకు 2 చేతులు జోడించి మొక్కుతున్నామని చెప్పురన్నా అంటున్నా. మీరు ఓట్లేసి గెలిపిస్తే ఇలా వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుపడుతుంది, పార్టీ భవిష్యత్తు బాగుపడుతుంది, మీ భవిష్యత్తు బాగుపడుతుంది. వాళ్ళందరూ వేడుకుంటున్నాను. మేము అందరినీ కష్టపడి పనిచేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు నన్ను హిందీ పేపర్ లీక్ చేసింది ఎప్పుడైనా ఎత్తుకపోయినా పోలీసు వాళ్ళు. ఎవడన్నా హిందీ పేపర్ లీక్ చేస్తాడా అన్న? ఎవడన్నా లీక్ చేస్తాడా అన్న? ఒక సైన్స్ మ్యాథ్స్ సోషల్ అంటే ఏం కాదా, హిందీ పేపర్ చెప్పిన కేసీఆర్కు నకలు కొట్టడానికి అక్కలు ఉండాలి అంటారు. కేసీఆర్కి అక్కలు లేదు. ఇవాళ నన్ను అరెస్ట్ చేసి మొత్తం 4-5 జిల్లాలు తిప్పి లాస్ట్ జైలు పంపినాను. కేసీఆర్ దొంగ కేసు జైలు పంపినా. భయపడాను. బీజేపీ కార్యకర్తలు భయపడి జైలు పంపినాను. మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం పోయి ఉంటాను. ఒక మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి గారు ఒక ఆదేశం మేరకు మొన్న మంత్రి పదవి పక్కకు పెట్టి 5 గంటల పాటు దోమలు కూర్చోస్తారు, కార్యకర్తలు అందరం కొట్టాను అన్న. ఇలా గ్రాడ్యుయేట్స్ ఆలోచించాలి. ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళి మీకోసం, ఎప్పుడన్నా అరెస్ట్ అయినా మీకోసం, ఒక్క లాఠీతమని తిన్నాడా మీకోసం? తిన్నది మనమన్నా, గ్రాడ్యుయేషన్ కొట్టాడింది మనమన్నా, ఉద్యోగ ఉపాధ్యాయులు కొట్టాడింది మనమన్నా. అలా సూర్యాపేట పోతే రైతుల కోసం పోతే, కొనుగోలు ప్రారంభించాలని సూర్యాపేట పోతే అలా రాళ్లతో కొట్టిన కార్యకర్త తలలో ఒలిగినాయి, కోరుగులతో కొట్టిర్రు, 18 వాహనాలను మొత్తం ఎక్కడ ధ్వంసం చేశారు. మేమున్న ఫంక్షన్ హాల్ మీద, ఆ రోజు రాత్రి ఉన్న ఫంక్షన్ హాల్ మీద ఇదే బీఆర్ఎస్ లుచ్చగాళ్ళు ఇలా మీద పెట్రోల్ వచ్చి మమ్మల్ని సజీవోత్తరం చేయడానికి ప్లాన్ చేసినారు కేసీఆర్. అయినా ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఆ ఫంక్షన్ దాన్ని బయటికి వెళ్ళిన భారత్ మాతకి జై జై శ్రీరామ్ అంటూ లోపల కూర్చొని డేరుగా కొట్టడం ఎక్కడ పారిపోయిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా అందరిని సజీవోత్తరం చేద్దామని కేసీఆర్ ప్లాన్ చేసిండు. వాళ్ళ పెట్రోల్ వచ్చి ఫంక్షన్ హాల్ ప్లాన్ చేసిండు. ఇలా ఏ రోజు కాంగ్రెస్ వాళ్ళు కొనుగోలు కేంద్రం తిరిగిరానా? ఎక్కడ లాంటి దెబ్బతిన్నారన్నా? నిరుద్యోగ మార్పులు చేసేది మనం అన్న. నల్లగొండలో శ్రీనివాస్ గౌడ్, స్టేట్ సిరెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన చేస్తే 32 రోజుల పాటు జైలుకుపోయినారు శ్రీనివాస్ గౌడ్. ఆయనతో పాటు 18 మంది జైలుకుపోయారన్న. సిద్దిపేటలో కార్యకర్తలు జైలుకుపోయారు, వరంగల్లో కార్యకర్తలు జైలుకుపోయారు, కరీంనగర్లో కార్యకర్తలు జైలుకుపోయారు, ఇదే ఆదిలాబాద్ లో మంచిర్యాలలో కార్యకర్తలు అరెస్ట్ అయ్యి జైలుకుపోయారన్న. ఎక్కడున్నారన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్? ఎక్కడికి వచ్చిన కాంగ్రెస్ కూడా ఏదో కొట్టాడు కాంగ్రెస్ వాళ్ళు. రైతుల కోసం కొట్టాడింది మనమే, ఉద్యోగుల కోసం కొట్టాడింది మనమే, నిరుద్యోగ యువత కోసం కొట్టాడింది మనమే, మహిళల కోసం కొట్టాడింది మనమే, రైతుల కోసం కొట్టాడింది మనమే. ఇలా ఇటేయాల్సిన ఓటు మార్పు కోరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఇలా నట్టెట్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్న. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వెంటనే 14 నెలల లోపలే ఇక్కడ మార్పు జరగాలి. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే ఒక మంచి ఆధారం అని చెప్పి ఓటు లేని వాళ్ళు కూడా ఓటు ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటే కానీ ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటే అని చెప్పి రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందన్న. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఇలా బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారు. మా పనులు అయితే మా కనీసం న్యాయం జరుగుతలేదు.
మా నాయకులందరికీ అహంకారం తలకాయకి ఎక్కింది. కాబట్టి ఇలా బీజేపీకి వెళ్ళిపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కోరుకుంటున్నా. ఊరికే ఈ ప్రాంతాలు బయట ప్రాంతాలు కోరుకుంటున్నారన్న. టాప్ 5 మంత్రులు మాత్రమే లాభపడుతున్నారు, వీటాలు మొత్తం అన్యాయానికి గురవుతున్నారు. అరే వరేస్తే వరేద్దంటున్నారు. వాళ్ళ ఏమేసుకొని పెట్టాలి రైతుల పరిస్థితి? అసలే బ్యాంకు పండించిన పంట తర్వాత అకౌంట్ లో పైసలు పడేదాకా గ్యారెంటీ లేని పరిస్థితి రైతుల పరిస్థితి. అటువంటి రైతులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్ ఉన్నారు. అరే ప్రభుత్వం ఇవాళ వరి అయ్యేటట్టున్నది, మా పరిస్థితి ఏంది? రేపు ప్రభుత్వాన్ని కాదని వరేస్తే మా పంట కొంటదా కొనదా? మాకు మద్దతు ధర ఇస్తారా అయ్యారా? వాళ్ళు బోనస్ ఇస్తారా? మా బ్యాంక్ అకౌంట్ పైసలు పడతాయా పడదా? అసలు కొనుగోలు ప్రారంభించారా? మా పరిస్థితి ఏంటి అని చెప్పి రైతులు గుండె మీద చేసుకొని విలవిలడాడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న. ఇలా ఉద్యోగస్తులు ఆలోచించాలి. ఇలా మనం ప్రశ్నించేది మనం, కొట్లాడేది మనం. ఇలా మీరు 317 జీవో కోసం కొట్టాడేది నేనన్నా. ఇక్కడ రంగాలు వచ్చిన ఆ రోజు తపస్వాలు వచ్చారు, చాలా మంది కార్యకర్తలు కన్వేర్కి వచ్చారు ఆ రోజు. ఇలా చెట్టుకోటి పుట్టకోటి చేసింది కేసీఆర్. భార్య కాడ భర్త కాడ ఉన్నారు. ఇవాళ చేస్తే ఏ ఉపాధ్యాయ సంఘం రాలేదు. ఇలా పోటీ చేసిన ఎవరు రాలే. కేవలం మన పార్టీ వచ్చింది, మన పార్టీ నాయకులు వచ్చారు. తపస్ అనే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వచ్చింది ఆ రోజు. వాళ్ళ నా ఆఫీస్లో ధర్నా చేస్తుంటే ఇలా కేసీఆర్ అర్ధరాత్రి ఫోన్ చేసి, పోలీసులకు ఫోన్ చేసి, బండి సంజయ్ దీక్ష చేస్తున్న ఆఫీసులో జేసీబీతో కూర్చేయాలని చెప్పి వారికి ఇచ్చిన కేసీఆర్ రాత్రి మందు తాగి. ఇలా నా ఆఫీసులో కట్టర్ మిషన్తో కొట్టిన డోర్లు మొల కొట్టిరన్నారు. టీవీ చూసారు మీరు. ఫైర్ ఇంజన్ పైపుతో కొడితే ప్రెషర్ ఎంత ప్రెషర్ ఉంటుందన్నా? మండలార్పై ఫైర్ ఇంజన్ ప్రెషర్ తో కొడితే నా ఛాతి కొడితే పై గోడ తగ్గుతుంది. కిటికీల పైపులు పెట్టి లోపల ఉన్న కార్యకర్తలు కొడితే గోడ తగినాయన్న, తలకాయ తగినాయన్న కార్యకర్తలు. ఆ గ్లాసులు అన్ని కింద గాజులు గుచ్చుతుంటే, సార్ గాజులు గుచ్చినాయి సార్, దెబ్బ జరిగింది సార్, రక్తం కారుతుంది సార్ అని చెప్పి కార్యకర్తలు మొత్తుకున్న పోలీసులు ఆగలేదన్న. అమ్మ 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 అని ఏడ్చిన పోలీసులు ఆగలేదన్న. వాళ్ళ 4 కార్యకర్తలు సేఫ్టీకి అయి ఇవాళ 4 నెలల పాటు బెడ్రెస్ తీసుకున్నారన్న. వాళ్ళు ఉద్యోగాలు పోయినాయన్న, ప్రభుత్వ ఉద్యోగాలు పోయినాయన్న. 4 మహిళా కార్యకర్తలు కాలు చేతులు ఉన్నాయన్న. ఎవరి కోసం కొట్లాడమన్నా? చివరికి జైలు పోయినామన్నా. 4 రోజుల పాటు జైలు పోయినామన్నా. కార్యకర్తలతో పాటు నేను కూడా జైలు పోయినా. ఉపాధ్యాయులు ఆలోచించాలి, ఉద్యోగస్తులు ఆలోచించాలి. 317 జీవో కోసం మీ ఉపాధ్యాయ సంఘాలు కొట్లాడాలి, మీ టీఎన్జీఓ నాయకులు కొట్లాడాలి. ఎవరొచ్చి ఏదో కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, జైలుకి వెళ్ళింది భారతీయ జనతా పార్టీ, లాఠీ దెబ్బలు భారతీయ జనతా పార్టీ, కాళ్ళు చేతులు విరగకూడదు భారతీయ జనతా పార్టీ. ఇలా సిగ్గు లేకుండా ఎన్నికలు వచ్చి పోటీ చేసి మేము ఉపాధ్యాయ సంఘం, మేము టీఎన్జీఓ నాయకులం, మాకే ఓటు వేయాలంటే ఎస్ మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు ఉపాధ్యాయులు ఉద్యోగులను. అన్నా మీకోసం కొట్లాడింది మేము, జైలుకు వెళ్ళింది మేము, లాఠీ దెబ్బలు మీకోసం తింటే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఎందుకు ఓటే లేదన్నా? మా ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటే ఎందుకు రాకుండా చేసిరన్నా? ఇలా మీకోసం మేము ఎందుకు కొట్లాడాలన్నా అని మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్న విషయాన్ని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఆలోచించాలి, గుండె మీద చేసుకుని ఆలోచించాలి. ఇంకొక మళ్ళీ అవకాశం వచ్చింది. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ అవకాశం వచ్చింది. మా కార్యకర్తలు అరణ్య రోజులు ఒక్కసారి ఆలోచించాలి. అలా ఆ రోజు కాళ్ళకు గాజు ఒక్కరు గుర్తుంటే అమ్మ అమ్మ నడిచినట్టు ఆ కేకలు మీ కళ్ళ పిచ్చోళ్ళు వినడాలి. మా కార్యకర్తలు కూడా లాఠీ దెబ్బలు మీ కళ్ళకి రావాలి. అప్పుడు ఓటేనండి ఈసారి కొట్లాడింది మనమన్నా, దెబ్బలు తిన్నది మనమన్నా, లాఠీ దెబ్బలు తిన్నది మనమన్నా. కానీ ఓట్లు మాత్రం అటేసి మోసం చేసిరన్నా. కానీ ఈసారి ఆలోచిస్తున్నారు ఉద్యోగులు ఉపాధి ఆలోచిస్తారు. 317 జీవో కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మన కోసం బలిదానం మొత్తం బలైపోయారు, వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు. కాబట్టి ఈసారి పక్కా ఓటు వేస్తామని చెప్పి ఓటు వేయడానికి సిద్ధంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు. మనం చేయాల్సిందన్నా పోయి వాళ్ళకి ఓటు రిక్వెస్ట్ చేయడమే మన పని అన్న. కేవలం ఓటు రిక్వెస్ట్ చేయడమే పని అన్న. వాళ్ళే కాదన్నా గ్రాడ్యుయేట్స్ అందరూ మన కోసం చూస్తున్నా. అరే గ్రూప్ 1 పేపర్ లీక్ చేసారు, గ్రూప్ 1 పేపర్ లీక్ చేస్తే ఆ రోజు కొట్లాడింది మనం, దోమలు కూడా చోరతలో కొట్లాడింది మనం. నెక్స్ట్ డే ఇలా మన కొట్లాడుకు కేసీఆర్ దిగి వస్తామని చెప్పి
ఆ స్థాయిలో ప్లాన్ చేస్తాం మనం. తెల్లారి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ బయటికి రావాలని చెప్పి ఒక ప్రణాళిక రచించి ఒక ప్లాన్ చేసి తెల్లారి ఉద్యమం చేస్తామని ఆందోళన చేస్తామని బయటికి వచ్చిన తర్వాత ఇలా మా అత్తమ్మ చచ్చిపోతే నేను 5వ రోజుకు పక్షికి ముడుతానని చెప్పి మా ఇంటికి వస్తే తెల్లారి ఆందోళన చేస్తే మళ్ళీ బండి సంజయ్ ఆందోళన చేస్తే నాకు ఇబ్బంది దొరికినాక ఏ ఒక్క కేసు మీద కనీసం అరెస్ట్ చేయకుండా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉన్నారు అంటే ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. వీళ్ళిద్దరి మధ్య లాలూచి ఏంది, వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు ఏంది, ఎందుకు శాసన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే, ఎవరి కోసం పోటీ చేయలే, ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఎందుకు చెప్తుంది? ఎందుకంటే బీజేపీ బలపడుతుంది కాబట్టి బీజేపీని వద్దాలే, మన ఇద్దరం కలిసి ఉండాలి, భవిష్యత్తులో కలిసి ఉందామని చెప్పి 2 పార్టీల మధ్య అగ్రిమెంట్ జరిగింది కాబట్టి ఇవాళ మనల్ని మోసం చేసే ప్రయత్నం తెలియాల బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. అంటే వాళ్ళిద్దరు ఒక్కటైనా కూడా అంటే కేసీఆర్ ఫామ్ గుంజుకొచ్చి చౌరస్తాలు ఏమంటున్నాం మనం. ఈ రేవంత్ రెడ్డితో ఏమవుతుంది, కోమరెడ్డి వెంకటతో ఏమవుతుంది, బట్టి విక్రమార్క గారితో ఏమవుతుంది, ఎవరితో ఏమవుతుంది అన్న ఇలా కుట్రాలింది మనం అన్న. ఇలా ఇక్కడ ఈ మంచిర్యాల ఈ ప్రాంతంలో ఈ స్టేజ్ మీద ఎంతమంది కేసులు ఉన్నాయన్నా? ఒక్కొక్క కార్యకర్తలు 30-40 కేసులు ఉన్నాయన్న. నా మీద 109 కేసులు ఉన్నాయి ఇప్పటి కూడా. నేను కేంద్ర హోంమంత్రిని, ఒక ఎంపీని, పోయినసారి ఎంపీ ఉండి రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ 2 సార్లు జైలు పంపినాను. 109 కేసులు నా మీద ఉన్నాయి. ఇలా రఘురాజు ఎంత ఉన్నాయి, ఇలా ఎవరికి ఎంత ఉన్నాయి, ఇలా ఒక్కొక్క కార్యకర్తలు 30-40 కేసులు ఉన్నాయన్న. కాంగ్రెస్ వాళ్ళు వచ్చాడు ఎప్పుడైనా? ఇలా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఆలోచించాలి. ఇలా ఉద్యోగులకు 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం డిఎల్ ఇస్తున్నది, కానీ ఉద్యోగులు మాత్రం 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. అదే నరేంద్ర మోడీ గారు చేసిరు కదా ఉద్యోగుల ఉపాధ్యాయుల కోసం ఇవాళ 12,75,000 ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం. 12,75,000 ఇలా సింగరేణి కార్మికులు ఆలోచించాలి, సింగరేణి ఉద్యోగస్తులు ఆలోచించాలి. ఇవాళ కొన్ని రోజులు సింగరేణి ప్రైవేటీకరణ చేస్తారు అట్లా బదనాలు చేశారు, టైం పాస్ చేశారు. ఇక్కడ ప్రైవేటీకరణ చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని 51%, మనది 49%. వాళ్ళ షేర్ ఎక్కున్నది, వాళ్ళని కాదని ప్రైవేటీకరణ మనం ఎట్లా చేస్తాం? సింగరేణి ఉద్యోగస్తులు ఆలోచించాలి, ఎంప్లాయీస్ ఆలోచించాలి. 12,70,000 ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తే ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు సింగరేణి కార్మికులకు మీకు ఎంత న్యాయం జరిగిందో ఆలోచించండి. 5 లక్షల నుంచి ఎక్కడం 12 లక్షలు ఇచ్చిన మనం. ఏ ప్రభుత్వం అంతా సాహసం చేయదు, ఏ ప్రభుత్వం అంతా డేర్ చేయదు. వాళ్ళ ఓట్ల కోసం తాపత్రపడతారు తప్ప, హామీ ఇస్తారు తప్ప అమలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వాళ్ళు 5 డిఎల్ మనం ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం 5 డిఎల్ పెండింగ్ పెట్టారు. బీఆర్సీ పెండింగే. ఆ కమిటీ ఏడవైందో మీటింగ్ కాలే, ఏం కాలే, బీఆర్సీ అనేవే ప్రమోషన్లు లేవు. ఎట్లెందుకన్నా పదవీ విరమణ పొందినప్పుడు మన ఇంట్లో మన అమ్మ కానీ, మన నాన్న కానీ, మన తాత కానీ, మన అమ్మమ్మ కానీ పదవీ విరమణ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే 4 పైసలు వస్తాయి, బిడ్డ పెళ్లి చేయొచ్చు, 2 కొడుకులకు బిడ్డలకు వ్యాపారం పెట్టేయచ్చు, లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. పదవీ విరమణ చాలా సంతోషంగా ఉంటారు. ఒకవైపు బాధ, మరోవైపు సెటిల్ అవుతున్నా, పిల్లలు సెటిల్ అవుతున్నా, ఎన్నో సెటిల్ అయిపోయినా నా కుటుంబం సెటిల్ అవుతుంది అని చెప్పించి ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులకు కనీసం ఎక్కడ కూడా బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ కాలం నుంచి, కేసీఆర్ హయాంలో పదవీ విరమణ పొందితే పైసలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేసిండు? 58 సంవత్సరాల వయసులో ఏం చేసిండు? ఎంత పెంచాడు? 61 పెంచాడు. 61 పెంచాడు. ఇక ఉద్యోగాలు ఎడస్తాయన్నా రాలే. ఇలా పోయిన సంవత్సరము 8,000 మంది రిటైర్ అయ్యారు. 8,000 మంది పోయిన సంవత్సరం రిటైర్ అయ్యారు. ఈ సంవత్సరం 10,000 మంది రిటైర్ కాబోతున్నారు, 18,000 మంది రిటైర్ కాబోతున్నారు. వీళ్లకు 11,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరమే మనకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మళ్ళా 61ని 65 చేస్తున్నారు. ఇక ఉద్యోగాలు ఏడుస్తాయి. 11,000 కోట్ల రూపాయలు కావాలి. ఈ మెడికల్ బిల్లులు ఇవన్నీ స్థానిక బిల్లులు కావాలి, అన్నిటి కలిపి 8,200 కోట్లు అవసరం ఉన్నాయి. అవి కార్యకర్త 2 చేతులతో సంస్కారంగా నమస్కారం అంటే జై శ్రీరామ్ అంటాడు, ఓటేమంటాడు. మంచోడు ఈయన మాత్రం ఓటేయాలని చెప్పి
ప్రజల మైండ్ సెట్ మారుతుంది, ప్రజల మైండ్ ఫిక్స్ అయి ఉంటారు అందరూ కూడా. ఇట్లా మనం కష్టపడి పనిచేయాలి. ఓటు అడిగే హక్కు మనకు తప్ప ఎవరికి లేదన్నా. కాంగ్రెస్ పార్టీకి అసలు లేదు. ఇలా నట్టెట్లా వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా నిజంగా కొట్లాడేది మనమే, నెక్స్ట్ భవిష్యత్తులో కొట్లాడేది కూడా మనం తప్ప ఇంకెవ్వరు కొట్టారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ అట్లున్నది. దాంతో కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. 2500 రూపాయలు మహిళలకు ఇస్తారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇచ్చారు ఎవరికైనా? ఇవ్వలేదు. 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు. ఇచ్చిర్రా ఎవరికైనా? తులం బంగారం ఇస్తున్నారు. ఇచ్చిర్రా? స్కూటీ కొనిస్తున్నారు. కొనిచ్చిర్రా? 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవాళ ఏమంటున్నారు? 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట. నోటిఫికేషన్ ఇచ్చిందే 25,000 మందికి, 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట. మరి ఈ మంచిర్యాల ఈ ప్రాంతంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చింది? ఒకరైనా గవర్నమెంట్ కానీ నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తారు. 14 నెలల 56,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాలి. ఎవరికైనా ఉంటే ఎవరికైనా అభిరాడు లేదా? రైతు భరోసా ఇస్తున్నారు. 20 లక్షల మందికి ఇచ్చిందట. ఇంకా 20 లక్షల మందికి ఎంపీ ఎన్నికలప్పుడు ఎప్పుడు నిజం ముఖ్యమంత్రి గారు 15 ఆగస్టుకు టక్కన బటన్ వస్తుందా? 20 లక్షల మందికి పడతారు. బటన్ లేదు. ఎలక్షన్స్ అంటే 15 ఆగస్టు పోయింది. రిజల్ట్స్ వచ్చినాయి 14 నెలలే. అది లేదు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. అది లేదు. ఇల్లు కట్టుకునే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అది లేదు. ఇలా ఏమి లేకుండా 6 గ్యారెంటీలను అడ్డెక్కించి ఇలా 6 గ్యారెంటీల గురించి ప్రజలు ప్రశ్నించడం వల్ల ఏదో ఒక కొత్త సమస్య తీసుకొస్తారు. బీఆర్ఎస్ మీద కేసులు పెడతామంటారు. టీవీలలో బ్రేకింగ్ వస్తాయి. మనం 6 గ్యారెంటీలు మర్చిపోతాం. మనం 6 గ్యారెంటీలు చర్చలాగా కాళేశ్వరం బయటకు పట్టుకొచ్చారు. ఇక మనం చూసాం కాళేశ్వరం కేసు బయట రానే ఇక కేసీఆర్ నో కేటీఆర్ నో అరెస్ట్ చేస్తారు. ఇక లోపల వేస్తారని చెప్పి అందరం ఎదురు చూసినాం. కాళేశ్వరం విచారణ అయిపోయా. ఏమైంది కాళేశ్వరం విచారణ? గతం అడిగెక్కింది. ఢిల్లీ వేడు కేసీఆర్ గారు పోయి ఎవరికి పైసలు ముట్టేపాలో కాంగ్రెస్ పార్టీ ముట్టయిపోయాడు. కాళేశ్వరం కేసు పుష్కాక్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం చేశారు? మళ్ళీ డ్రగ్స్ కేసు అన్నాడు. మళ్ళీ 6 గ్యారెంటీలోనే మళ్ళీ డ్రగ్స్ కేసు బయటకు వచ్చేది. డ్రగ్స్ కేసులో మళ్ళీ కేసీఆర్ కుటుంబంలో మళ్ళీ ఎవరు అరెస్ట్ చేస్తారని టీవీలో వచ్చింది. వారం రోజులు టీవీలో వచ్చింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఢిల్లీ వేడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి పైసలు ఇచ్చాడు. మళ్ళీ డ్రగ్స్ కేసు అదే పోయింది. మళ్ళీ అవుట్. నెక్స్ట్ మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకి అందరూ బయటకు వచ్చింది తప్ప జైలుకు పోయిన వాళ్ళే చెప్పారు మేము కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి వాంగ్మూలం ఇచ్చారు. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అయినప్పుడు కూడా కనీసం కేసీఆర్ గారికి ఒక నోటీస్ ఇవ్వాలి. ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ చేస్తామన్నారు. అది పోయింది. ఇలా ఫామ్ హౌస్ కేసులో కేసీఆర్ వచ్చి ఇప్పుడే డ్రగ్స్ తీసుకొని పోయాడు. ఆ కేసులో కేటీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్పి సాక్షాత్ మంత్రులు అయిపోయారు. 3 నెలలు టీవీలో వచ్చింది. ఆ ఫామ్ హౌస్ కేసు అటే పోయింది. మళ్ళీ 6 గ్యారెంటీలు మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళీ నిన్నాక మొన్న ఈ ఫార్ములా కాలేజ్ ఈ కాలేజ్ అనేది ఈ ఫార్ములా కేసు అనేది దానికోసం సుప్రీంకోర్టు వేడి కేసీఆర్ కొడుకు సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు వేడు హైకోర్టు కొట్టేసింది. ఇక అరెస్ట్ చేస్తారు కావచ్చు అనుకుంటే దాన్ని అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయాలంటే వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఒకటే. ఢిల్లీ పోయి కేసీఆర్ ఏం చెప్పిండంటే మమ్మల్ని అరెస్ట్ చేయకండి, మా ఆధారాల మీ దగ్గర అరెస్ట్ చేయకండి, మీకు శాసన మండలి ఎన్నికలో మేము అభ్యర్థులను పోటీ చేయనీయం, మీరు పక్కా మీకే సపోర్ట్ చేస్తామని చెప్పి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. ఎన్ని పైసలు ఇవ్వాలో అన్ని పైసలు ఇచ్చేయాలా. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క వాడింది. ఒక్క కేసు బయటికి తీస్తే పోయి ఢిల్లీ పోయి పైసలు ఇచ్చేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయన్న. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు. మళ్ళీ బయటికి వస్తే ఏమంటారు? కాంగ్రెస్ ఏమంటారు? బీఆర్ఎస్ బీజేపీ కూడా అంటారు. వాళ్ళు బీఆర్ఎస్ ఏమంటారు? కాంగ్రెస్ బీజేపీ కూడా వాళ్ళు అంటారు. ఇద్దరు మాత్రం ఒకటి చేయాలండి. ఇన్ని కేసులన్నా ఏ ఒక్క కేసు అని 14 నెలలు వచ్చి రేవంత్ రెడ్డి గారిని జైలు పంపే కేసీఆర్, వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా లేకుండా జైలు పంపే. మనకి ఇంత రేషము రోషంతో కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి కదా. ఇన్ని కేసులు బయటకు వచ్చి ఓటమి తీయం. అందుకే ఇక లోకల్ ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడ. స్కూల్ బంద్ చేయాలి అందరూ బెదిరిస్తే ఓటు పడతాయని మంచోడే నువ్వు రాను నువ్వు గట్టరావు అట్లా బెదిరిస్తే ఉన్నవాళ్ళు కూడా పడాయి. వాళ్ళు పిచ్చోడేది మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఇయ్యడు కానీ మాకు ఇవ్వమంటే ఇయ్యడు కానీ దానిలో మన ముఖ్యమంత్రి బెదిరించాడు. లోకల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని
మా మంచిర్యాల మున్సిపాలిటీలో, మా మంచిర్యాల నియోజకవర్గంలో, మా చెన్నూరులో, మా బెల్లంపల్లిలో ఫీజు రియంబర్స్మెంట్ లేక జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, స్కూళ్లకు రెంట్ కట్టే పరిస్థితి లేదు, కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు. మా బతులు బర్బాద్ అవుతున్నాయి, బ్యాంకు లోన్లు కట్టలేక చచ్చిపోతున్నాం మేము. యాజమాన్యాలు బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగాలి కదా. అడిగితే ఫీజు రియంబర్స్మెంట్ వస్తే మన పిల్లలను ఫీజు అడగాలి కదా, అది అడగారు. ముఖ్యమంత్రి గారు వస్తారు, మంది రాదు కాబట్టి మీరు అందరూ బంద్ చేసి రావాలి అంటే వచ్చిన రోడ్ ఎత్తారు బెదిరిస్తే. ఇలా మీ అందరికి పైసలు ఇచ్చిన అవునా? మా వెంకటేశ్వర బీరో బిర్యానీ ఇచ్చిన అవునా? ఇలా కాంగ్రెస్ వాళ్ళకి ఇలా మీటింగ్ పెట్టుకోవాలి, కమిటీ లేవు, 25 ప్రభావం లేదు, 50 ప్రభావం లేదు, మండల కమిటీ లేవు, బూత్ కమిటీ లేవు, జిల్లా కమిటీ లేవు, రాష్ట్ర కమిటీ ఒకరే మహేష్ కుమార్ అన్న. ఏ కమిటీ లేవు మనకు. ఇక మన సిస్టమేటిక్ గా ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ ఎన్నికలు ఎంత ఇప్పుడు ఈ ఎన్నికలు ముఖ్యం కాదు. దీని తర్వాత జరిగేది లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇలా ఢిల్లీలో గెలిచిన వెంటనే దేశం మొత్తం వాతావరణం మారిపోయిందా లేదా? ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత మంచి వాతావరణం, మనకు గెలిచే వాతావరణం రావడానికి కారణం ఏంటిది? ఢిల్లీ ఎన్నికలు. నెక్స్ట్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం గెలిచామనుకో, ఇంకా 2 అక్కడ 1 గెలిచామనుకో, నెక్స్ట్ ఢిల్లీ గెలుస్తాం, లోకల్ బాడీ ఎవరు వాడతారు? మేమందరినీ లోడమన్నా, ఇక్కడ ఎవరు వాడరు, మీపే. ఇలా మీకోసం ఎన్నికెళ్ళాను, మీకు పక్కా గెలిపిస్తాం కదా. నేనంతా పక్కా వచ్చి ఈ మంచిగా తిరుగుతా, బెల్లంపల్లి తిరుగుతా, తిరుగుతా, మీ అందరి కోసం తిరుగుతా. కానీ మీరు చేయాల్సింది ఏంటి? ఇంకా 4 రోజులు. ఈ 4 రోజులు మీరేం చేయాలి? పార్టీ కోసం తిరగాలి. టైం ఇస్తారు కదా పక్క. నెక్స్ట్ ఈ 3 ఎన్నికల్లో గెలిస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో 2 అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు గెలిపిస్తే అన్న పక్క నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది సర్కార్ 100% ఉంటుంది. కాంగ్రెస్ ఉండదు అనుకుంటారు. ఇక అనుకుంటారు అంతా బీజేపీ అన్న చెప్పి సగమంతిలకు అంటారు. ఇప్పుడు కాదు, దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరివేది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. టీచర్స్ అభ్యర్థులు లేరు అనుకున్నారా? లేరు. ఇక ఈ పార్టీ బీఆర్ఎస్ అయితే ఎవరు పడతారు పార్టీ మీద. బీఆర్ఎస్ నాకు గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ లేడు, టీచర్స్ క్యాండిడేట్ లేడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లయిపోతుందంటే నాకు ఘటక నా ఇటు కాకుండా అడగకుండా ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేద్దామంటే ఆ పార్టీ మీద పోటీ చేద్దామంటే ఎవరికి లేదు. ఇక మాట్లాడమంటే కేసీఆర్ కొడుకు మాట్లాడమంటే ఇక మాట్లాడుతారు. అబ్బా ఇంకా అహంకారం తగ్గలేదు. ఇంకా ఒకట మాట్లాడు. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో మనం గెలవాలంటే మీరందరూ కష్టపడి పనిచేయాలి. ఈ కష్టపడి పనిచేసిన వాతావరణం నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో పనిచేస్తుంది. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో అత్యధిక సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలవాలంటే, మేయర్లు, చైర్మన్లు, జెడ్పీ చైర్మన్ కావాలంటే మీరందరూ ఎన్నికలు కష్టపడి పనిచేయాలి. ఇది మంచి అవకాశం అండి. ఇది నేను ఆ ఊర్లో సర్పంచ్గా పోటీ చేద్దామనుకుంటే నేను కండువాలు వేసుకోవాలి, 5 కార్యకర్తలు ఎంబడేసుకోవాలి, 10 మంది కార్యకర్తలు ఎంబడేసుకోవాలి. ఇంటిని తిరిగి గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ ఉన్నాయమ్మా, మీరు ఓటు వేయండి, మీకు ఓటు లేకుంటే మీకు తెలిసిన వాళ్ళతో ఓట్లు వేయండి అని చెప్పి పాదయాత్ర లెక్కన తిరగాలి. మనం ఒక అవకాశం. వట్టప్పుడు తిరిగితే గట్టే తిరుగుతుంది చెప్పంటారు. ఎన్నికల సమయంలో తిరిగితే రేపు ఫ్యూచర్ లో ఎన్నికలు వచ్చిన తర్వాత అరే పలానా మ్యాచ్ చూడా, మొన్న ఎన్నికలప్పుడు పార్టీ కోసం వచ్చి కష్టపడి పనిచేసాడు, మళ్ళీ ఇలా ఓడాడుతున్నాడు. ఈయన కమిట్మెంట్, ఈయన పార్టీ కోసం ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తాడో. ఇండిపెండెంట్ అభ్యర్థి వాళ్ళ అభ్యర్థినట, నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళ అభ్యర్థినట. ఇవ్వాలి చేసినా కమిటీ కష్టం ఉంటున్నారు. ఇక మనకు మాత్రం ఒకటే అభ్యర్థి. ఎవరు? గ్రాడ్యుయేట్స్ ఎవరు? మన సీరియల్ నెంబర్ ఎంత చూపెట్టారట. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు? సీరియల్ నెంబర్ ఎంత? దేశంలో నెంబర్ 1 పార్టీ మనదే. ప్రపంచంలో నెంబర్ 1 అత్యధిక సభ్యత్వం నెంబర్ 1 పార్టీ మనదే. ప్రపంచంలో నెంబర్ 1 ప్రధానమంత్రి మన మోడీ గారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వ పార్టీ మనదే. ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా, గెలుపు కూడా డౌట్ ఏం లేదు కదా. కాంగ్రెస్ డౌట్ లేదు, మనకైతే కూడా డౌట్ అండి. అందుకే ముఖ్యమంత్రి వస్తాడు. ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి వస్తాడానే. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే ఓటమి బియ్యం. అందుకే ఇక లోకల్ ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడు. స్కూల్ బంద్ చేయాలి, అందరూ బెదిరిస్తే ఓటు పడతాయనే. మంచివాడే నువ్వు రాగలరు, ఎట్లంటున్నావు?
అట్లా బెదిరితే ఉన్న కూడా వాళ్ళు పిచ్చోలేదు. మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఇయ్యడు కానీ, మాకు ఈ పని చేయడు కానీ దాని మన ముఖ్యమంత్రి బెదిరించాడు. లోకల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని మా మంచిర్యాల మున్సిపాలిటీలో, మా మంచిర్యాల నియోజకవర్గంలో, మా చెన్నూరులో, మా బెల్లంపల్లిలో ఫీజు రియంబర్స్మెంట్ లేక జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, స్కూళ్లకు రెంట్ కట్టే పరిస్థితి లేదు, కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు. మా బతుకులు బర్బాద్ అవుతున్నాయి. బ్యాంకు రోడ్లు కట్టలేక చచ్చిపోతున్నాం. మేము యాజమాన్యాలు బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగాలి కదా. అవుతా ఫీజు రియంబర్స్మెంట్ వస్తే మన పిల్లలకు ఫీజు అడగాలి కదా. అది అడగాలి. ముఖ్యమంత్రి గారు వస్తారు, మంది రాదు కాబట్టి మీరు అందరూ బంద్ చేసి రావాలి అంటే వచ్చిన ఓడేస్తారు. బెదిరిస్తే ఇలా మీ అందరికి పైసలు ఇచ్చిన అవునా? మా వెంకటేశ్వర బీరో బిర్యానీ ఇచ్చిన అవునా? ఇలా కాంగ్రెస్ ఇలా మీటింగ్ వాళ్ళ కమిటీ లేవు, 25 ప్రభావం లేదు, 50 ప్రభావం లేదు, మండల కమిటీ లేవు, బూత్ కమిటీ లేవు, జిల్లా కమిటీ లేవు, రాష్ట్ర కమిటీ ఒక్కడే మహేష్ కుమార్ అన్న. ఏ కమిటీ లేవు వాళ్ళకి. ఇక మన సిస్టమేటిక్ గా ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ ఎన్నికలు ఎదురు. ఇప్పుడు ఈ ఎన్నికలు ముఖ్యం కాదు, దీని తర్వాత జరిగేది లోకల్ బాడీ ఎలక్షన్స్. కానీ ఢిల్లీలో గెలిచిన వెంటనే దేశం మొత్తం వాతావరణం మారిపోయిందా లేదా? ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత మంచి వాతావరణం, మనం గెలిచే వాతావరణం రావడానికి కారణం ఏంటిది? ఢిల్లీ ఎన్నికలు. నెక్స్ట్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం గెలిచామనుకో, ఇక్కడ 2 అక్కడ 1 గెలిచామనుకో, నెక్స్ట్ ఢిల్లీ గెలుస్తాం. లోకల్ బాడీ ఎవరు వాడతారు? మేమందరం గౌరవమన్నాను. ఇక్కడ ఎవరు లేవడం నీవే. ఇలా మీకోసం ఎన్నికలు మీ పక్కా గెలిపిస్తాం కదా. నేనైతే పక్కా వచ్చి ఈ మంచిర్యాల తిరుగుతా, బెల్లంపల్లి తిరుగుతా, చెన్నూరు తిరుగుతా, మీ అందరి కోసం తిరుగుతా. కానీ మీరు చేయాల్సిందేది ఇంకా 4 రోజులు. ఈ 4 రోజులు మీరేం చేయాలి? పార్టీ కోసం తిరగాలి. టైం ఇస్తారు కదా పక్కా. నెక్స్ట్ ఈ 3 ఎన్నికల్లో కలిస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో 2 అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు గెలిపిస్తే అన్న పక్కా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చేది సర్కార్ 100% మనది. కాంగ్రెస్ ఉండదు అనుకుంటారు. ఇక అనుకుంటారు అంత బీజేపీ అంటే చెప్పి సగం తినగలుగుతారు. ఇప్పుడు కాదు, దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరివేది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. టీచర్స్ అభ్యర్థులు లేరు అనుకున్నారా? లేరు. ఇక ఈ పార్టీ బీఆర్ఎస్ అయితే ఎవరు ఉంటారు పార్టీ మీద. బీఆర్ఎస్ నాకు గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ లేడు, టీచర్స్ క్యాండిడేట్ లేడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా పోయిందంటే నాకు ఘటక నా ఇటు కాకుండా అటు కాకుండా ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేద్దామంటే, ఆ పార్టీ పేరు పోటీ చేద్దామంటే ఎవరు కట్టలేడు. ఇక మాట్లాడమంటే కేసీఆర్ కొడుకు మాట్లాడమంటే ఇక మాట్లాడతారు. అబ్బా ఇంకా అహంకారం తగ్గలేదు. ఇంకా ఒకట మాట్లాడు. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో మనం గెలవాలంటే మీరందరూ కష్టపడి పనిచేయాలి. ఈ కష్టపడి పనిచేసిన వాతావరణం నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లు పనిచేస్తుంది. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో అత్యధిక సర్పంచులు చెప్పి 6 గ్యారెంటీలను అటకెక్కించి 6 గ్యారెంటీల నుంచి ప్రజలు ప్రశ్నించడం వల్ల ఏదో ఒక కొత్త సమస్య తీసుకొస్తారు. బీఆర్ఎస్ కేసులు పెడతామంటారు, టీవీలలో బ్రేకింగ్ వస్తాయి. మనం 6 గ్యారెంటీలు మర్చిపోతాం. మనం 6 గ్యారెంటీలు చర్చ రాగానే ఏం చేశారు? కాళేశ్వరం బయటకు పట్టుకొచ్చారు. ఇక మనం చూసాం కాళేశ్వరం కేసు బయట రాలే. ఇక కేసీఆర్ నో కేటీఆర్ అరెస్ట్ చేస్తారు. ఇక లోపల వేస్తారని చెప్పి అందరూ ఎదురు చూసినాం. కాళేశ్వరం విచారణ అయిపోయా. ఏమైంది కాళేశ్వరం విచారణ? గతం అడిగెక్కింది. ఢిల్లీ వేడు కేసీఆర్ గారు పోయి ఎవరికి పైసలు ముట్టేపాలో కాంగ్రెస్ పార్టీ ముట్టయిపోయాడు. కాళేశ్వరం కేసు పుష్కాక్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం చేశారు? మళ్ళా డ్రగ్స్ కేసు అన్నాడు. మళ్ళా 6 గ్యారెంటీలోనే మళ్ళీ డ్రగ్స్ కేసు బయటకు వచ్చింది. డ్రగ్స్ కేసులో మళ్ళీ కేసీఆర్ కుటుంబంలో మళ్ళీ ఎవరు అరెస్ట్ చేస్తారో టీవీలో వచ్చింది. వారం రోజులు టీవీలో వచ్చింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఢిల్లీ వేయండి, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి పైసలు ఇచ్చాడు. మళ్ళీ డ్రగ్స్ కేసు అదే వేయండి, మళ్ళీ అవుట్. నెక్స్ట్ మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకి అందరూ బయటకు వచ్చింది తప్ప జైలుకు పోయిన వాళ్ళే చెప్పారు మేము కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి వాంగ్మూలం ఇచ్చారు. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అయినప్పుడు కూడా కనీసం కేసీఆర్ గారికి ఒక నోటీస్ ఇవ్వాలి. ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ చేస్తామన్నారు. అది పోయింది. ఇలా ఫామ్ హౌస్ కేసులో కేసీఆర్ వచ్చి ఇప్పుడే మనం డ్రగ్స్ తీసుకొని పోయాడు. ఆ కేసులో కేటీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్పి సాక్షాత్ మంత్రులు అయిపోయారు. 3 రోజులు టీవీ వచ్చింది. ఆ ఫామ్ హౌస్ కేసు అటే పోయింది. మళ్ళా 6 గ్యారెంటీలు మనం బయటకు వచ్చింది.
మళ్ళా నిన్నాకకుండా ఈ ఫార్ములా కాలేజ్ ఈ కాలేజ్ అంటారు, ఈ ఫార్ములా కేసు అంటారు. దానికోసం సుప్రీంకోర్టు వేడి కేసీఆర్ కొడుకు, సుప్రీంకోర్టు కొట్టేసింది, హైకోర్టు వేడు, హైకోర్టు కొట్టేసింది. ఇక అరెస్ట్ చేస్తారు కావచ్చు అనుకుంటే దాన్ని అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయాలంటే వాళ్ళు వీళ్ళిద్దరు ఒకటే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఒకటే. ఢిల్లీ పోయి కేసీఆర్ ఏం చెప్పిండంటే మమ్మల్ని అరెస్ట్ చేయకండి, మా ఆధారాల మీద కన్నా అరెస్ట్ చేయకండి, మీకు శాసన మండలి ఎన్నికల్లో మేము అభ్యర్థులను పోటీ చేయనీయం, మీరు పక్కా మీకే సపోర్ట్ చేస్తామని చెప్పి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. ఎన్ని పైసలు ఇవ్వాలో అన్ని పైసలు ఇచ్చి కదా. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారింది. ఒక్క కేసు బయటికి తీస్తే పోయి ఢిల్లీ పోయి పైసలు ఇచ్చేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం వచ్చినాయి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మళ్ళీ బయటకు వచ్చి ఏమంటారు, కాంగ్రెస్ ఏమంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. వాళ్ళని బీఆర్ఎస్ ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి వాళ్ళు అంటారు. ఇద్దరు మాత్రం ఒక గ్యారెంటీ. ఇన్ని కేసులలో ఏ ఒక్క కేసు అరే 14 నెలలు వచ్చి రేవంత్ రెడ్డి గారే జైలు పంపే కేసీఆర్, వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా లేకుండా జైలు పంపే. మరి ఇంత రేషము రోషం అంటే కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి కదా. ఇన్ని కేసులు బయటకు వచ్చి ఇన్ని విచారణ జరిపినాక ఇన్ని ఆధారాలు దొరికినాక ఏ ఒక్క కేసు మీద కనీసం అరెస్ట్ చేయకుండా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉండరు అంటే ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. వీళ్ళిద్దరి మధ్య లాలూచి ఏంది, వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు ఏంది, ఎందుకు శాసన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే, ఎవరి కోసం పోటీ చేయలే, ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కాంగ్రెస్ పార్టీకి ఓటేమని ఎందుకు చెప్తుంది? ఎందుకంటే బీజేపీ బలపడుతుంది కాబట్టి బీజేపీని వద్దాలే, మన ఇద్దరం కలిసి ఉండాలి, భవిష్యత్తులో కలిసి ఉందామని చెప్పి రెండు పార్టీల మధ్య అగ్రిమెంట్ జరిగింది కాబట్టి ఇవాళ మనల్ని మోసం చేసే ప్రయత్నం తెలియాల బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అంటే వాళ్ళు ఇద్దరు ఒక్కటైనా కూడా కేసీఆర్ ఫార్మర్గా గుర్తుకొచ్చి చౌరాతాలు పెట్టుకున్నాం మనం. ఈ రేవంత్ రెడ్డితో ఏమవుతుంది, కోమరెడ్డి వెంకటతో ఏమవుతుంది, బట్టి విక్రమార్క గారితో ఏమవుతుంది, ఎవరితో ఏమవుతుంది అన్నారు. కొట్లాడింది మనం అన్నారు. ఇలా ఇక్కడ ఈ మంచిర్యాల ఈ ప్రాంతంలో ఈ స్టేజ్ మీద ఎంతమంది కేసులు ఉన్నాయన్నా, ఒక్కొక్క కార్యకర్తలు 30-40 కేసులు ఉన్నాయన్నా. నా మీద 109 కేసులు ఉన్నాయి ఇప్పటి కూడా. నేను కేంద్ర హోంమంత్రిని ఒక ఎంపీని పోయినసారి ఎంపీ ఉండి రాష్ట్ర అధ్యక్షుడిని కేసీఆర్ 2 సార్లు జైలు పంపినాడు. 109 కేసులు నా మీద ఉన్నాయి. ఇలా రఘునాథ్ మీద ఉన్నాయి, ఇలా ఎవరి మీద ఉన్నాయి, ఇలా ఒక్కొక్క కార్యకర్తలు 30-40 కేసులు ఉన్నాయన్న. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు ఎప్పుడైనా? ఇలా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఆలోచించాలి. ఇలా ఉద్యోగులకు 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం డిఎల్ ఇస్తున్నది, కానీ ఉద్యోగులు మాత్రం 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. అదే నరేంద్ర మోడీ గారు చేసిన కదా ఉద్యోగుల ఉపాధ్యాయుల కోసం ఇవాళ 12,70,000 ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం. 12,70,000. ఇలా సింగరేణి కార్మికులు ఆలోచించాలి, సింగరేణి ఉద్యోగస్తులు ఆలోచించాలి. ఇవాళ కొన్ని రోజులు సింగరేణి ప్రైవేటీకరణ చేస్తారు అట్లా బదనాలు చేశారు, టైం పాస్ చేశారు. ఇక్కడ ప్రైవేటీకరణ చేస్తామా? రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని 51%, మనది 49%. వాళ్ళ షేర్ ఎక్కున్నది, వాళ్ళని కాదని ప్రైవేటీకరణ మనం ఎట్లా చేస్తాం? ఇలా సింగరేణి ఉద్యోగస్తులు ఆలోచించాలి, ఎంప్లాయీస్ ఆలోచించాలి. 12,70,000 ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తే ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు సింగరేణి కార్మికులకు మీకు ఎంత న్యాయం జరిగితే ఆలోచించండి. వాళ్ళు 5 లక్షల నుంచి ఎక్కడ 12 లక్షలు ఇచ్చిన మనం ఏ ప్రభుత్వం అంతా సాహసం చేయదు, ఏ ప్రభుత్వం అంతా డేర్ చేయదు. వాళ్ళ ఓట్ల కోసం తాపత్రపడతారు తప్ప, హామీ ఇస్తారు తప్ప అమలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వాళ్ళ 5 డిఎల్ మనం ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 5 డిఏలు పెండింగ్ పెట్టారు. బీఆర్సీ పెండింగే. ఆ కమిటీ ఏడవేందో మీటింగ్ కాలే ఏం కాదు, బీఆర్సీ అంటే ప్రమోషన్ లేవు. ఎట్లది కన్నా పదవీ విరమణ పొందినప్పుడు మన ఇంట్లో మన అమ్మ గాని, మన నాన్న గాని, మన తాత గాని, మన అమ్మమ్మ గాని పదవీ విరమణ కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే 4 పైసలు వస్తాయి, బిడ్డ పెళ్లి చేయొచ్చు, 2 కొడుకులకు బిడ్డలకు వ్యాపారం పెట్టేయచ్చు, లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. పదవీ విరమణ చాలా సంతోషంగా ఉంటారు. ఒకవైపు బాధ, మరోవైపు సెటిల్ అవుతున్న పిల్లలు సెటిల్ అవుతున్న, ఎన్నో సెటిల్ అయిపోయినా నా కుటుంబం సెటిల్ అవుతుంది అని చెప్పించి ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులకు కనీసం ఎక్కడ కూడా బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ కాలం నుంచి, కేసీఆర్ హయాంలో పదవీ విరమణ పొందితే పైసలు ఇవ్వాల్సి వస్తుంది.
కాబట్టి ఏం చేసాడు 58 సంవత్సరాల వయసులో ఏం చేసాడు? ఎంత పెంచాడు? 61 పెంచాడు. 61 పెంచాడు. ఇక ఉద్యోగాలు ఎడస్తాయనా రాలే. ఇలా పోయిన సంవత్సరము రేవంత్ రెడ్డి గారు మంచిర్యాలకు వస్తారు. అయితే ఇలా మన ఎమ్మెల్యే మొత్తం స్కూల్స్ కాలేజెస్ కున్న కరెస్పాండెంట్లను అందరినీ పిలిచి రేపు స్కూళ్ళు కాలేజీలు మంచిర్యాల జిల్లాలో బంద్ పెట్టాలి. అన్ని స్కూళ్ళు కాలేజీలు రేపు బంద్ పెట్టాలి. రేపు 1 గంటకు ముఖ్యమంత్రి మీటింగ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర బస్సులు పెట్టి స్కూళ్ళలో పనిచేసే టీచర్లు, కాలేజీలలో ఉన్న లెక్చరర్లు, మిగిలిన స్టాఫ్ అందరినీ కూడా తీసుకురావాలని ఇవాళ మన ముఖ్యమంత్రి మీటింగ్ కి తీసుకురావాలని మన మంచిర్యాల ఎమ్మెల్యే ఇవాళ పొద్దున నుంచి చెప్పడం జరిగింది. ఉదయం నుంచి స్కూల్ కరెస్పాండెంట్లు, ప్రిన్సిపల్ అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు రేపు మంచిర్యాలకు వస్తున్న సందర్భంగా మా ప్రైవేట్ కాలేజు యాజమాన్యం కరెస్పాండెంట్లు ఫీజు రియంబర్స్మెంట్ కాక అప్పులు తెచ్చి ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. మేబీ రేపు ముఖ్యమంత్రి గారి సమీక్షంలో అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు మంచిర్యాలకు వస్తున్నా అని అడుగుతున్నారు. స్కూల్లో పనిచేసే టీచర్లకు, కాలేజీలో పనిచేసే టీచర్లకు ఉద్యోగ భద్రత లేదు. కోవిడ్ అప్పుడు మనం చూస్తాం, పాండమిక్ అప్పుడు, కరోనా వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువ ఇబ్బందులు పడ్డది ప్రైవేట్ స్కూళ్లు, ప్రైవేట్ కాలేజీల యొక్క యాజమాన్యం. ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు. మరి ముఖ్యమంత్రి గారు రేపు ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్లకు, టీచర్లకు హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు మన మంచిర్యాలకు వస్తున్నారని మేము అడుగుతున్నాం. ఇలా ముఖ్యమంత్రి గారికి తెలుసా అసలు మరి రేపు స్కూళ్ళు, కాలేజీలు అన్నిటికీ సెలవు ప్రకటించాల్సినంత అవసరం వచ్చిందా అని అడుగుతున్నాం. మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయాన్ని దృష్టిలోకి తీసుకోవాలి. మంచిర్యాల ఎమ్మెల్యే మనకు తెలుసు 14 నెలల నుంచి ఆయన ఏం చేస్తుండంటే కేవలం బెదిరించడం. ఇలా స్కూళ్ళ, కాలేజీల యాజమాన్యానికి ఎవరికి కూడా రేపు మీటింగ్ పోవాలని లేదు, కానీ కేవలం బెదిరింపులతోటి భయాందోళనకు గురి చేసి ఇవాళ వాళ్ళను రేపటి మీటింగ్ కి పిలుస్తుంది. ఇది వాస్తవం. ఈ జిల్లాలో మనకందరికీ తెలుసు 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యే, కానీ గత 14 నెలల నాకు ఒకటే గుర్తుకొస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు ఆహానా పెళ్ళంటారు సినిమా చూస్తుంది. అలా కోట శ్రీనివాసరావు ఏం చెప్తాడన్నా అంటే పైన కోడి కడతాడు, కింద తింటా ఉంటాడు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన ఆ కోడి లెక్కనే ఉన్నది. పైన కోడిని కట్టిర్రు, కిందకెళ్ళి చూస్తారు. ఏమంటారు? ముందు 1 ఎకరం ఉన్న వాళ్ళకి పైసలు ఎత్తామంటారు, కొన్ని రోజులు అయినాక ఇక 2 ఎకరాల వాళ్ళకి ఎత్తామంటారు. ఆ పైసలు వేసేది పంట పెడతానికి, వాళ్ళకి కావాల్సిన ఏదైతే విత్తనాలు, ఫర్టిలైజర్స్ కొనుక్కోవడానికి అది రావాలి. కానీ ఒకసారి ఎకరం వాళ్ళకి ఇస్తామంటారు, ఒకసారి 2 ఎకరాల వాళ్ళకి ఇస్తామంటారు. ఇవాళ మన కోట శ్రీనివాసరావు నా పిల్లంట లాగానే ఉన్నది మన కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన. ఇక్కడ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఈ జిల్లాలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 30,500 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఇంతమంది ఉన్నారు. కానీ ఎంత సిగ్గు అనిపిస్తుంది అంటే మంచిర్యాల జిల్లాల ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ మంచిర్యాల జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 JNTU క్యాంపస్ ఉంటాయి. 4 JNTU క్యాంపస్, కానీ మన జిల్లాలో ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. ఉన్నత విద్య చదవాలంటే మన పిల్లలు హైదరాబాద్, వరంగల్ అన్ని చోటుకోవాలి. మరి 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, గతంలో 3 TRS ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈ ప్రాంతంలో అభివృద్ధి, విద్యా సంస్థలు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు, ఇటువంటి ఆలోచన లేదు. కానీ ఈ జిల్లా నుంచి 100 కోట్ల రూపాయలు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, సింగరేణికి వస్తుంది. సింగరేణిలో మనం చూసినాం 2,600 కోట్ల రూపాయలు లాభాలు ప్రకటించారు. కానీ ఈ జిల్లాలో పట్టించుకోలేదు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ